పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2025 సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రస్తుత మకర రాశి వారి యొక్క గ్రహస్థితిని మరియు రాశి ఫలాలను పరిశీలించే ముందు మే నెలలో 3 ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క రాశి మార్పు జరుగుతున్నది. వాటి ప్రభావం మకర రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, ఏమేమి గ్రహాలు రాశి మార్పు జరుగుతున్నాయి అంటే, మకర రాశి వారికి తృతీయ వ్యయస్థానాధిపతి అయినటువంటి గురుడు ఇప్పటిదాకా 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. మే 14వ తేదీ నుంచి మీ రాశికి 6వ స్థానంలోకి వెళ్తాడు. గురుడు యొక్క ప్రభావం మకర రాశి మీద ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు పాటించాలి. అలానే మే 18వ తేదీ నుంచి రాహుకేతు గ్రహాలు కూడా మారుతున్నాయి. ఇప్పటిదాకా మీ జన్మరాశికి తృతీయ స్థానంలో సంచరించినటువంటి రాహువు 2వ స్థానంలోకి ధనస్థానంలోకి వస్తాడు. అలానే ఇప్పటిదాకా మకర రాశి వారికి 9వ స్థానంలో సంచరించినటువంటి కేతువు 8వ స్థానంలోకి వస్తాడు. ఇవి మే 18 నుంచి జరుగుతాయి. ఈ 2 గ్రహాల యొక్క ప్రభావం కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనేది ఈ రాశి ఫలాలు అయిపోయిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో చేయడం జరుగుతుంది. ఆ వీడియో చూడండి. దాంట్లో కొన్ని ప్రత్యేకమైన రెమెడీస్ కూడా ఉంటే ఆ రెమెడీస్ ఫాలో అవ్వండి. చక్కటి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందండి. ఇక్కడ మకర రాశి వారిని కనుక మనం పరిశీలించినట్లయితే, మకర రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిలో 90% అనుకూలతలు ఉన్నాయి. ఒక 10% ప్రతికూలతలు ఎక్కడ ఉంటాయంటే, మీ జన్మరాశికి 7వ స్థానంలో కుజుడు సంచరిస్తాడు కాబట్టి కొద్దిగా స్వల్పమైనటువంటి ప్రతికూలతలు. ఫస్ట్ అనుకూలతల గురించి కనుక మాట్లాడుకుంటే, రాశ్యాధిపతి అయినటువంటి శని రాశికి తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు కొన్ని నిర్ణయాలు బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అంటే అసలు ఊహించినటువంటి విధంగా నిర్ణయాలు తీసుకుంటారు. దాంతోపాటు తృతీయ స్థానం అంటే సహకారానికి, పబ్లిక్ రిలేషన్స్కి, కమ్యూనికేషన్స్కి, సోదరులకి, వీటికి సంబంధించినటువంటి స్థానం. ఈ తృతీయ స్థానంలో సంచరించేటటువంటి శని యొక్క ప్రభావం కారణం చేత గతంలో ఏ పనులైతే నిలిచిపోయినాయో ఆ పనులన్నీ కూడా మరలా పునః ప్రారంభమవుతాయి. తృతీయ స్థానంలో శని రాహుగ్రహాల యొక్క కలయిక కొద్దిగా సోదర సంబంధమైనటువంటి విషయాలను విభేదాలు కలిగిస్తుంది, మిత్ర విభేదాలు కూడా కలిగిస్తుంది. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తీసుకుంటే మకర రాశి వారికి 10వ స్థానాధిపతి ఎవరు అంటే శుక్రుడు. 10వ స్థానం అంటే కర్మస్థానం, ఉద్యోగ స్థానం, వ్యాపార స్థానం, వృత్తి స్థానం, అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్. ఈ 10వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఎప్పుడైతే మీ జన్మరాశికి తృతీయ స్థానంలో ఉచ్చంలో సంచరిస్తుంటాడో అప్పుడు ఏం జరుగుతుందంటే, ఉద్యోగపరమైనటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి. ఉద్యోగపరమైనటువంటి అనుకూలత కలుగుతుంది. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అద్భుతమైనటువంటి వ్యాపార యోగం అనేటటువంటిది కనిపిస్తుంది. వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు, అన్ని రకాల వ్యాపారస్తులకు చాలా గొప్ప లాభాన్ని పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. మరొక ప్రధానమైనటువంటి గ్రహస్థితి ఏమిటంటే, మీ జన్మరాశికి 4వ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక. ఈ రవి బుధ గ్రహాల యొక్క కలయిక బుధాదిత్య యోగం అంటారు. మకర రాశికి 8వ రవి 4థంలో ఉన్నాడు. అలానే 6వ భాగ్యాధిపతి అయిన బుధుడు కూడా 4వ స్థానంలో. ఈ 4వ స్థానం అనేటటువంటిది విద్యాస్థానం. మకర రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి ఆటంకాలు, ప్రతికూలతలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఉన్నత విద్య కోసం చేపట్టేటటువంటి ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, మకర రాశి వారు ఏ కార్యం చేపట్టినా సరే దిగ్విజయంగా పూర్తి అవుతుంది. విజయం అనేటటువంటిది మీ సొంతం అవుతుంది. భాగ్యస్థానంలో సంచరించేటటువంటి కేతువు ఈ 15 రోజులు మాత్రమే ఇక్కడ ఉంటాడు. తర్వాత 18వ తేదీ నుంచి 8వ స్థానంలోకి వస్తాడని చెప్పాను. 9వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు ఖచ్చితంగా మకర రాశి వారికి తీర్థయాత్రలు కలిగిస్తాడు. అంటే తీర్థయాత్రలు చేసే విధంగా చేస్తాడు. తీర్థయాత్రలకు, దైవ దర్శనానికి, పుణ్యక్షేత్రాల దర్శనానికి అధికమైనటువంటి ప్రాధాన్యత కూడా ఇస్తారు. రవి 4థంలో సంచరించేటప్పుడు ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి అధికమైనటువంటి ప్రాధాన్యత పెరుగుతుంది. మీకంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్టేటస్ అంటే గుర్తింపు కూడా లభిస్తుంది. సమాజంలో కూడా మీ యొక్క పేరు ప్రఖ్యాతులు కానీ, గౌరవం కానీ చక్కగా పెరుగుతాయని చెప్పాలి.
స్థిరాస్తుల విషయంలో ఏర్పడినటువంటి చికాకులు కొంతవరకు తగ్గుతాయి, కానీ ఇంకా కొంతవరకు పీడిస్తూనే ఉంటాయి. ఎవరికైతే కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలతో ఇబ్బంది పడుతున్నారో వారు మాత్రం కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. అలానే కుటుంబ వాతావరణంలో సమస్యలు అనేటటువంటివి కొంచెం ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే చిన్న చిన్న సమస్యలే పెద్ద పెద్దవిగా మారుతూ ఉంటాయి. ఇది కుజుడు యొక్క కారణంగా, సప్తమంలో కుజుడు నీచంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత. కాబట్టి సాధ్యమైనంత వరకు ఫ్యామిలీ లైఫ్లో ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి రాశి వారికి పనికిరాదు. ఇది మాత్రమే కాకుండా కుజవీక్షణం డైరెక్ట్గా మీ రాశి మీద ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆవేశాన్ని తగ్గించుకోవాలి, ఆలోచనను పెంచుకోవాలి. అంటే చక్కటి ఆలోచనలతో ఎలాంటి కఠినమైనటువంటి కార్యాన్నైనా సరే సాధించగలరు. ఇక్కడ మకర రాశి వారు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధానమైన విషయం ఏమిటంటే ఆవేశం అనర్థదాయకం అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆర్థికంగా ఇప్పటి వరకు ఎవరైతే మకర రాశిలో జన్మించిన వారు సమస్యలు పొందుతున్నారో ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం కూడా లభిస్తుంది. గతంలో చేసిన రుణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీరిపోయే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే పితృ సంబంధమైనటువంటి విషయాలను, అంటే తండ్రికి సంబంధించినటువంటి బంధువుల నుంచి, అంటే బాబాయిల నుంచి కానీ పెదనాన్నల నుంచి కానీ లేదా తండ్రి చెల్లెలు అంటే మేనత్తల నుంచి కానీ ఇలాంటి వాళ్ళ నుంచి కూడా మీకు అనుకూలతలు అనేటటువంటివి కలుగుతాయి. వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తుల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి. స్వల్పమైనటువంటి అనారోగ్యం సూచిస్తుంది, కాబట్టి ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు. ఎందుకంటే నేత్ర సంబంధమైన సమస్యలు కానీ చెవికి సంబంధించిన సమస్యలు కానీ కొద్దిగా ఈ మాసంలో వీరికి ఇబ్బంది పెట్టే అవకాశం అనేటటువంటిది ఉంది. డేవైజ్గా పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 6:38 మధ్యలో స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు సూచిస్తున్నాయి, శత్రు సమస్యలు సూచిస్తుంటాయి. కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించండి. 3వ తేదీ ఉదయం 6:38 నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 2:05 మధ్యలో ఉండేటటువంటి సమయంలో కొన్ని అధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. అధర్మబద్ధం అంటే జూదం కానీ, బెట్టింగ్స్ కానీ, ధూమపానం కానీ, మద్యపానం కానీ ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. మీ ప్రమేయం లేకుండానే మీరు ఒక దుష్కార్యం చేపట్టే అవకాశాలు ఉంటాయి, వాటికి దూరంగా ఉండండి. 5వ తేదీ మధ్యాహ్నం 2:05 నుంచి 7వ తేదీ రాత్రి 12:55 వరకు ఉన్న సమయంలో ముఖ్యమైనటువంటి కాంట్రాక్ట్స్ కానీ, అగ్రిమెంట్స్ కానీ లేదా ముఖ్యమైన పనులు ప్రారంభించడం కానీ ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కానీ నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ అది అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. అధికమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, ప్రయాణ సమస్యలు కలుగుతూ ఉంటాయి, ఇరుగు పొరుగు వారితో కూడా సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఇక 7వ తేదీ రాత్రి 12:58 నుంచి 15వ తేదీ మధ్యాహ్నం 2:05 వరకు ఉండేటటువంటి సమయంలో మకర రాశిలో జన్మించినటువంటి వారు ఒక తిరుగులేనటువంటి శక్తిగా ఎదగటానికి అవకాశం ఏర్పడుతుంటుంది. ఇప్పటిదాకా మీరు ఏ రంగాలలో అయితే ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా, అంటే ఏ విషయాల్లో అయితే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులను తొలగిపోతాయి. సాధ్యమైనంత వరకు ప్రతిరోజు దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయటం చాలా చాలా మంచిది. ఇవి మకర రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.